ఏపీలో పింఛన్ల వయస్సును 60 ఏళ్లకు కుదించి 3000 రూపాయలు ఇస్తామన్నారు చంద్రబాబు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ లో మేనిఫెస్టోలో చేర్చే అంశాలపై మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేశారు బాబు. ఇప్పటివరకు కేంద్రంపై గట్టిగా మాట్లాడకపోవడాన్ని ప్రశ్నించాలన్నారు చంద్రబాబు. ఈ ఎన్నికలు అధికారం కోసం జరిగేవి కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం జరిగేవి అన్నారు. చంద్రబాబు కామెంట్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ అడిగి తెలుసుకుందాం. పిఎంఆర్, చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో ఏ విషయాలు చెప్పారు? మేనిఫెస్టోలో ఏ అంశాలపై స్పష్టత తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది? వరప్రసాద్, 1-2 రోజుల్లో మేనిఫెస్టో విడుదల చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో టెలికాన్ఫరెన్స్ లో మేనిఫెస్టోలో ప్రస్తావించిన అంశాల మీద చంద్రబాబు నాయుడు సూచనగా చర్చించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే పెన్షన్ల విషయానికి సంబంధించి ఇప్పటికే 200గా ఉన్న పెన్షన్ ని టీడీపీ అధికారంలోకి వచ్చే 1000 రూపాయలు చేశాము, 5 రెట్లు పెంచామని చెప్పుకుంటుంది. అయితే ఎన్నికలకు ముందు 1000 రూపాయలు ఉన్న పెన్షన్ ని 2 చేస్తూ రెట్టింపు చేస్తూ 2000 రూపాయలుగా నిర్ణయించింది. అయితే దీని మీద వైసీపీ వైపు నుంచి 3000 రూపాయలు పెన్షన్ దశల వారీగా అందిస్తామని చెప్పి ప్రచారం చేస్తున్న నేపథ్యంలో 3000 రూపాయల పెన్షన్ తమ కూడా అందించాలన్న మేనిఫెస్టోలో ఇదే అంశాన్ని పెట్టాలన్న సూచనలు కూడా గత కొంతకాలంగా టీడీపీ అధినాయకత్వానికి మేనిఫెస్టో కమిటీ కూడా సూచనలు అందిన పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే టీడీపీ మేనిఫెస్టో కమిటీతో జిల్లా పార్టీలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులందరూ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో పాటుగా పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు అలాగే క్షేత్రస్థాయిలో కొంతమంది ముఖ్య నేతలు కూడా 3000 రూపాయలు పెన్షన్లు కనుక వృద్ధాప్య పెన్షన్లు కనుక అందజేస్తే బాగుంటుందన్న సూచన ఒకటి టీడీపీ అధినాయకత్వానికి చేరింది. సో ఈ నేపథ్యంలో గత 2-3 రోజుల నుంచి జరుగుతున్న కసరత్తుల భాగంగా మేనిఫెస్టోలో అయితే 3000 రూపాయల పెన్షన్లు అందించే దిశగా పెట్టాలని చెప్పి అందించాలని మేనిఫెస్టోలో పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ప్రస్తుతం 65 ఏళ్లు దాటిన వారికి 65 ఏళ్లు చేరిన వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్లు ఇస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాన్ని 60 ఏళ్లకి కుదించే దిశగా కూడా ఒక నిర్ణయం తీసుకుంటూ దీనికి సంబంధించిన అంశాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టనున్నట్టుగా వాళ్ళ టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. సో దీంతో పాటుగా ఇతరాతర సంక్షేమ రంగాలకు సంబంధించిన ఇతర అంశాలన్నింటినీ కూడా మేనిఫెస్టోలో పెట్టబడుతున్నట్టుగా చంద్రబాబు నాయుడు ఈ టెలికాన్ఫరెన్స్ లో ప్రస్తావించడం ద్వారా ఇక సంక్షేమ రంగానికి విషయానికి వచ్చేసరికి మరింత దూకుడుగా తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. 1-2 రోజుల్లో మేనిఫెస్టోకు సంబంధించిన మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తున్న క్రమంలో ముందుగానే టెలికాన్ఫరెన్స్ లో కూడా చంద్రబాబు నాయుడు ఈ 3000 రూపాయల పెన్షన్ 3000 రూపాయలు చేస్తున్నట్లుగా అన్న విషయాన్ని ప్రస్తావించడంతో పాటుగా కొంత అభిప్రాయ సేకరణ కూడా చంద్రబాబు నాయుడు చేసినట్టుగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం పెన్షన్ల పెంపు, మేనిఫెస్టో వంటి వ్యవహారాలతో పాటుగా ఇతరత్ర అంశాలు పవన్ కళ్యాణ్ మీద ఇప్పటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు, టీడీపీ నేతలు ఎవరు కూడా పెద్దగా స్పందించుకున్నది. ఈ నేపథ్యంలో తొలిసారిగా టీడీపీ అధినేత కూడా కొంత ఇంతకు ముందు చేసినట్లుగా పూర్తి స్థాయి విమర్శలు కాకుండా కొద్దిగా శుతిమత్తగానే విమర్శలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా కేంద్రం విషయంలో ఇంకా నటకగానే వ్యవహరిస్తున్నారన్న కామెంట్లు చేయడంతో పాటుగా ఈ అంశాన్ని ప్రజలు కూడా నిలదీసేలాగా పవన్ కళ్యాణ్ నిలదీసేలాగా వ్యవహరించాలి అన్న దిశగా కూడా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం పార్టీ క్యాడర్ చేసిన పరిస్థితుల్లో గతంలో ఏ విధంగా అయితే కేసీఆర్ జగన్ ను ఉద్దేశించి ఏ తరహా కామెంట్లు చేశాడో అదే తరహా కామెంట్లు చేయడంతో పాటు ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా జగన్, కేసీఆర్, మోడీ ఒకటే అనే విషయాన్ని బలంగా ప్రజల్లోకి ప్రచారం చేయాలన్న దిశానిర్దేశం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ క్యాడర్ కి చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తం మీద చూసుకుంటే వాళ్ళ టెలికాన్ఫరెన్స్ లో పెన్షన్లకు సంబంధించి 3000 రూపాయలు ప్రకటించబోతున్నట్లుగా మేనిఫెస్టోలో పెట్టబోతున్నట్లుగా ప్రస్తావించడం అనేది కీలకమైన అంశంగానే మనం భావించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ పిఎంఆర్.